అపూర్వ మీరా నిజం చెప్పనివ్వకుండా అడ్డుకోవాలని చెప్పేసి మీరా దగ్గరికి వస్తుంది. వచ్చే టైం వరకు మీరా గగన్ వచ్చి కలుస్తుంది. నిజం చెప్పేస్తుంది. ఈ పెళ్ళి భూమి చేయలేదు, అపూర్వ వదిన ఇదంతా చేసింది. భూమి మీదికి అబద్ధం తోసేలా చేసింది, భూమి కాపురాన్ని చిచ్చు పెట్టేలా చేసింది అని మీరా గగన్కి చెప్పేసరికి గగన్ షాక్ అయిపోతాడు. వెంటనే నా మాట అబద్ధమైతే ఇదిగో ఈ వీడియో చూడు అని చెప్పేసి వీడియో చూపిస్తుంది. వీడియో చూపించేసరికి గగన్ షాక్లో ఉండిపోతాడు. ఇప్పుడైనా భూమిని అర్థం చేసుకో, భూమి ఎప్పుడు తప్పు చేయదు, నీకోసమే ఇంట్లో బాధపడుతుంది అని ఈ విధంగా అక్కడి నుంచి మీరా వెళ్ళిపోతుంది. ఈలోపు మీరా వెళ్తున్న సమయానికి అపూర్వ ఎదురుపడుతుంది. ఏ మీరా, అసలు ఏం చేసావు? కనీసం నీకు బుర్రుందా? ఏంటి వదినా, నీ ఇష్టం ఉన్నట్టుగా చేసుకో, నాకు సంబంధం లేదు అన్నావు, అందుకని ఇప్పుడు వచ్చి గగన్కి నిజం చెప్పావా? చెప్పడం ఏంటి? ఆల్రెడీ సాక్ష్యం కూడా చూపించాను. పాపం భూమి ఏ తప్పు చేయలేదు, కావాలని నువ్వు పెళ్లి చేసి భూమి మీద లేనిపోని నిందలు వేశావు అనే విధంగా అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. అయినా ఇందాక నువ్వు నా మీద గట్టిగా అరిచావు, ఇక నా మనసు బాధపడింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇదేంటమ్మాయి, ఈ మీరకు బుర్రగాని చెదిరిపోయిందా? ఇప్పుడు ఏకంగా భూమిని అపార్థం చేసుకోకుండా ఇక గగన్ తప్పు చేశాడని మళ్ళీ ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసి భూమిని ఇంటికి తిరిగి తీసుకొని వస్తే అప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఎలాగైనా సరే మనం ఈ మీర చేసిన తలతిక్క పనికి ఆ తారను ఇంకా రెచ్చగొట్టి ఈ పెళ్ళి వెంటనే జరిగేలా చేయాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. గగన్కి నిజం తెలిసిన తర్వాత ఆ నిజాన్ని బయట పెట్టడానికి ఎంత సాహసమైనా చేస్తాడు అనే విధంగా అపూర్వ అనుకుంటుంది. మరోవైపు గగన్కి నిజం తెలిసిన తర్వాత లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. ఈలోపు చెర్రీ ఇక ఇంటికి వచ్చేస్తాడు. వచ్చేసరికి అన్నయ్య అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అదే సమయానికి ఇక్కడ వెంటనే బాధపడుతున్న గగన్ని చూసి, ఎందుకన్నయ్యా, ఎందుకు బాధపడుతున్నావు? నీలో నువ్వే ఎందుకంత తపన పడుతున్నావు? భూమి గురించి తెలిసి కూడా నువ్వు ఇలా ఒప్పుకోవడం కరెక్ట్ కాదు అని చెర్రీ అంటాడు. తప్పదురా, తన వల్ల నేను చాలా మిస్బిహేవ్ చేశాను, బాధ పెట్టాను. అయినా కూడా నేను చేసిన దానికి ఇలాంటి శిక్ష పడాల్సిందే. అయినా తనని ఎంత బాధ పెట్టినా కూడా నన్ను మాత్రం ఒక్కనాడు కూడా ఒక్క మాట లేదు. ఇంత ఫూలిష్గా ఆలోచించింది నేనే అంటే నా మీద నాకే అసహ్యంగా ఉందిరా అనే విధంగా బాధపడుతుండగా, ప్లీజ్ అన్నయ్య, ఈ పెళ్ళి ఆపేలా చెయ్యి, ఎంగేజ్మెంటు వద్దు. భూమిని ఇప్పుడు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్నావు కదా, వెంటనే క్షమాపణ అడిగి, నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, ఒక్క పిలుపుకు ఖచ్చితంగా భూమి తిరిగి ఇంట్లో అడుగు పెడుతుంది అనే విధంగా అంటుండగా, ఏం చేయలేని పరిస్థితులా అనే విధంగా నేను చేసిన పాపానికి శిక్ష పడాల్సిందే అని బాధపడుతుండగా ఈలోపు కావాలని శారదను బ్లాక్మెయిల్ చేసి ఇక ఎంగేజ్మెంట్కి రప్పించేలా చేస్తుంది ముహూర్తాల కాడికి తార. వెంటనే అదే సమయానికి తార ఫోన్ చేసి మీ అమ్మ ఒప్పుకుంది, త్వరగా రాండి అని చెప్పేసి అంటుంది. ఈలోపు వెంటనే ఇక కంగారు పడుతుండగా అదే సమయానికి కేపీ శారదకు ఫోన్ చేస్తాడు. శారదకు ఫోన్ చేసి ఇక జరిగిన విషయం చెప్పిన తర్వాత వెంటనే భూమికి మీరా వల్ల నిజం తెలిసిపోయిందని చెప్పేసి అన్న తర్వాత చాలా సంతోషపడుతుంది. ఏమంటున్నారండి? అవును శారద, ఇందాక మీరా వచ్చి ఈ తప్పు భూమి చేయలేదు, అపూర్వ వదిన చేసిందని నిజం చెప్పింది. ఇప్పుడు వాడు చాలా పశ్చాత్తాపం పడతాడు, ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు అని అన్న తర్వాత, నిజమా? ఇప్పుడు పెళ్ళి ఆగుతుందా? ఖచ్చితంగా. కానీ ఏంటి శారద? ఏం లేదండి. ఏమైంది శారద? ఎందుకు అలా డల్లుగా మాట్లాడుతున్నావు? నిజం చెప్పు, అసలు నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? ఇన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నా, నువ్వు ఏదో తెలియని భయం బాధపడుతున్నావు. నిజం చెప్పు శారద, ఎవరైనా నిన్నేదన్నా ఆ అపూర్వ మళ్ళీ ఫోన్కి ఇట్లా చేసి బెదిరిస్తుందా? లేదండి. ఆ తార ఏంటి? అవునండి, ఆ రోజు నీతో కలిసి నేను పూజ చేసినందుకు ఆ తార ఆ వీడియో తీసి గగన్కి చూపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒకవేళ ఈ వీడియో చూపించేది కాకుండా పెళ్లి జరిగిన వెంటనే నేను గగన్కి దూరంగా ఉండాలని కండిషన్ కూడా పెట్టింది. ఏం మాట్లాడుతున్నావు శారద? అవునండి, కండిషన్ కూడా పెట్టింది. నా కొడుకు లేకుండా నేను బ్రతకలేనంది, వాడే నా ధైర్యం. అలాంటి నా కొడుకును వదిలిపెట్టి వెళ్ళకపోతే ఇక ఈ వీడియో వాడికి చూపిస్తానని అంది. అనేసరికి వెంటనే కోపంతో కాల్ కట్ చేస్తాడు. హలో అని చెప్పేసి ఇక వెంటనే మళ్ళీ శారద కాల్ చేస్తుంది.
కాల్ కలవదు. ఎందుకంటే ఈ మాట విని కేపీ కోపంతో ఇంటికి బయలుదేరుతాడు. ఆ తార సంగతి చూసా నిజం చెప్పి నా భార్యనే ఇలా భయపెడుతుందాన్ని కోపం మీద వస్తూ ఉంటాడు. ఈలోపు తార ఇంటికాడ అన్నీ రెడీ అవుతుంటాయి. వెంటనే ఏం చేయలేని పరిస్థితి. అదే సమయానికి ఇక అందరు కలిసి ఎంగేజ్మెంట్కు అదే తార వాళ్ళ ఇంటికి వెళ్తారు. తారను ఇక ఈ పెళ్ళి ఆపి నిజాన్ని బయటపెట్టి అంతేకాకుండా నా భార్యను బ్లాక్మెయిల్ చేస్తూ ఏకంగా నా భార్యకు నా కొడుకు దూరం చేయాలనుకుంటున్న తార నిజస్వరూపాన్ని బయట పెట్టాలని కేపీ నిర్ణయించుకుంటాడు. మరోవైపు తారకు ఫోన్ చేస్తుంది అపూర్వ. ఏమైంది తారా? ఏముందంటీ, కాసేపట్లో మాది పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుంటారు. ఆ తర్వాత గగన్ నా వాడవుతాడు, గగన్ నీ వాడవుతాడు. కానీ చాలా జాగ్రత్తగా ఈ పెళ్ళి జరిగేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఏమాత్రం ఏమరపాటు చేసినా ఆ భూమి ఎనీ టైం ఎప్పుడైనా పెళ్ళి ఆపే చేస్తుంది. అంత లేదా ఆంటీ, ఆ శారద జుట్టు నా చేతిలో పెట్టుకున్నాను. ఏంటి? అవునాంటీ, అందుకనే ఇప్పుడు నేను ఎలా ఆడితే అలా ఆడబోతున్నారు. కాసేపట్లో మాది ఎంగేజ్మెంట్తో పాటుగా ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు అని విధంగా అంటుంది. ఇదే నాకు కావాలి తారా. ఇలా చేస్తేనే అప్పుడు ఆ భూమి, ఆ గగన్ అందరు కలిసి నీ కాళ్ళ కాడ ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా కొన్ని రోజులలో ఆ భూమి ఏడుస్తూ బాధతో చచ్చిపోతుంది. అదే కదా నాకు కావలసి కూడా. నాకు మాత్రమే సొంతమైన గగన్ నా పేరు మాత్రమే ధ్యానించాలి, నా మాటే వినాలి, నా కొంగు పట్టుకొని తిరగాలి. ఇదే కదా నేను కోరుకునేది అని విధంగాని కాల్కి వచ్చేస్తుంది. అబ్బో, ఇది భూమి కంటే పెద్ద దేశం ముదురులా ఉంది. ఆఖరికి శారదను కూడా దూరం చేసేదానిలాగా ఉంది. ఎలా అయితేంది? దీన్ని పాములా వాడి ఆ పెళ్ళి జరిగేలా చేస్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా అపూర్వ అనుకుంటుంది. ఈలోపు అందరు కలిసి తార వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పేసి పంతులు గారు వస్తారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. అలా మంత్రాలు చదువుతున్న సమయంలో కేపీ డైరెక్ట్గా తార వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఇక్కడ వీళ్ళు ఎంగేజ్మెంటు నిశ్చితాంబూలం అందుకుంటున్న సమయంలో వెంటనే కేపీ అక్కడికి వచ్చి ఆగండి అని చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతాడు. ఇక శారద అక్కడి నుంచి చేసి, ఏంటండి మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు? గొడవ కాదు శారద, ఈ తార నిజాన్ని బయట పెట్టాలి. ఏంటి తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు మా ఇంటికి వచ్చి అని విధంగా తార అంటుంది. నువ్వు ఎలాంటి దానివో నా కొడుకు నిజం తెలియడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఏంటి, నా భార్యను బ్లాక్మెయిల్ చేసిందే కాకుండా నా కొడుకు నా భార్యను దూరం చేయాలనుకుంటున్నావా అని విధంగా అంటుండగా అదే సమయానికి ఇక వాళ్ళ మాటలు అర్థం కాకుండా గగన్ పూరి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. వద్దండి ప్లీజ్, దయచేసి విషయం చెప్పకండి. ఏంటమ్మా, ఏం వాగుతున్నాడు? అబ్బాయి ఏం లేదు. ఏమండి మీరు వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి దయచేసి అని ఈ విధంగా శారద కంగారు పడుతుంది. నువ్వు ఆపుతావా లేదా శారద? ఈ తార నిజస్వరూపానికి గగన్కి తెలియాలి. అప్పుడు వాడు ఏం తప్పు చేశాడో వాడికి తెలుస్తుంది. ఏంట్రా ఇప్పుడు నీ చెల్లి కోసం పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఈ తార మీ అమ్మను ఎన్నిసార్లు బ్లాక్మెయిల్ చేసిందో తెలుసా? ఎన్నిసార్లు బాధ పెడుతుందో తెలుసా? ఎన్నిసార్లు చిత్రహింసలు పెడుతుందో తెలుసారా? రోజుకి తను వచ్చినప్పుడు అలా మీ అమ్మను టార్చర్ పెడుతుందిరా. ఎందుకంటే పెళ్ళైన మరుక్షణం మీ అమ్మ కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని షరతు పెట్టిందిరా. అలా ఎందుకు పెట్టిందో తెలుసా? ఒకనాడు నేను ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాం. గౌరీ పూజ చేసిన ఆ వీడియో తన దగ్గర పెట్టుకొని ఆ వీడియో నీకు చూపించి తనని బ్లాక్మెయిల్ చేస్తుందిరా. ఇప్పుడు చెప్తున్నారా, నా భార్యతో కలిసి నేను పూజ చేశాను, అది పట్టుకొని నిన్ను నీ దగ్గర చూపించి నా భార్యను నేను విడగొట్టి ప్రయత్నం చేసింది. ఇంకో విషయం తెలుసా, ఏకంగా ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించడానికే నీ చేత 3 ముళ్ళు వెంచుకొని నీ తల్లిని నిన్ను విడగొట్టాలనుకుంటుందిరా. ఇప్పుడైనా అర్థం చేసుకోరా, దాని గుణం ఆ తార నువ్వనుకున్నట్టు మంచిది కాదురా. నీ కుటుంబానే కాకుండా నేను ఎలాగో తప్పు చేశానురా. సరే నేను తప్పు చేశాను, ఆ తప్పు నువ్వు చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు నీ తల్లిని దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నీ చెల్లి జీవితాన్ని గురించి ఆలోచించవు, మరి నీ తల్లి గురించి ఆలోచించవా అని అంటుండగా, ఏంటి తారా ఆ పెద్ద మనిషి చెప్పేది నిజమేనా? లేదు గగన్ గారు,
అతను పొరపాటుకు అంటున్నాడు. నిజం చెప్పు, నిజం చెప్తావా లేదా అని చెయ్యెత్తుతాడు. అవును నిజమే, నేను చెప్పేది నిజమే. ఎప్పుడు చూసినా మీ అమ్మ అని చెప్పేసి ప్రతిసారి మీ అమ్మ గురించే మాట్లాడుతూ ఉంటావు. అందుకని పెళ్ళైన తర్వాత ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నాను. అయినా మీ నాన్నగారని చెప్పేసి చాటుగా మార్గంగా కలుస్తూ ఉందే, మరి దాన్నేమంటారు? ఉంపుడు గట్ట అని అనరానిసరికి కోపంతో తన తల్లిని అన్ననందుకు వెంటనే తార మీద చెయ్యెత్తి, అసలు తల్లి అనే పదానికి నీకు విలువ తెలుసా? నా తల్లి గురించి మాట్లాడే ముందు మర్యాదగా ఉండదు. ఇంకొకసారి నా తల్లి విషయంలో మాట్లాడితే నేనేదో నీ మీద ఇష్టంతోని ప్రేమతోని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? నా చెల్లి జీవితం కోసమని పెళ్లి చేసుకుంటున్నా. నా భూమి ఇక్కడ నా గుండెల్లో ఉంది, నా భూమి. ఎందుకంటే బాధ కష్టం ఏదైనా సరే తను ముందు అడ్డంగా ఉండి నా కుటుంబాన్ని కాపాడుకుంది. భూమికి ఉన్నంత సిరి లేదు నీకు. నా తల్లిని నా దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అనే విధంగా చెయ్యెత్తుతారు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నా తల్లిని దూరం చేయాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు నా భూమిని నా ఇంటికి తీసుకొని వస్తాను. ఈ పెళ్ళి క్యాన్సిల్ అనేసరికి తార ఒక్కసారి షాక్ అయిపోతుంది.